భగవంతుడిని చేరడమంటే కేవలం ఆయనకు దగ్గరవడమేనా లేక ఏకంగా ఆయనే అయిపోవడమా? భలే ఆసక్తికరంగా ఉంది కదా ఈ ఆలోచన. సరే, ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన తాత్విక మార్గం గురించే తెలుసుకోబోతున్నాం. అదే శైవ సిద్ధాంతం. ఇప్పుడు చూడండి, శైవ సిద్ధాంతం అనగానే మనలో చాలామందికి వెంటనే ఏమనిపిస్తుంది? ఇది తమిళనాడుకు సంబంధించిన సంప్రదాయమని. అంటే ఇది పూర్తిగా సౌత్ ఇండియాలోనే మొదలై అక్కడే పెరిగిందని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు కథ అది కాదు. చరిత్ర చూస్తే మనకు తెలిసేదేంటంటే దీని మూలాలు చాలా వేరే చోట ఉన్నాయి. ఊహించగలరా? చాలా దూరాన, ఉత్తరాన దీని ప్రయాణం మొదలైంది. సరే, మరి ఆ ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. ఈ ప్రభావవంతమైన సిద్ధాంతం మన దేశంలో ఎలా విస్తరించిందో తెలుసుకుందాం. అంటే చూడండి, క్రీస్తు శకం 400–500 మధ్య కాశ్మీర్లో సద్యోజ్యోతి అనే వేదాంతుతో మొదలయి ఆ తరువాత మెల్లగా వ్యాఖ్యానాలతో బలపడి 11వ శతాబ్దం వచ్చేసరికి ఏకంగా భోజదేవుడిలాంటి రాజుల ఆదరణతో మధ్య భారతదేశంలో విలసిల్లింది. ఆ తరువాతే, అంటే 11వ శతాబ్దం తరువాతే తమిళనాడుకు చేరి అక్కడ బలంగా వేళ్లునుకుంది. సో మనం అనుకున్నట్టు ఇది కేవలం తమిళ సంప్రదాయం కాదు, అంతకంటే ఎంతో ముందునుంచే ఇది ఒక పాన్ ఇండియన్ తాత్విక శక్తి. సరే, ఇంత గొప్ప సిద్ధాంతానికి ఆధారమేంటి? అంటే దీని మూలగ్రంథాలు ఏవి? మరి మనందరికీ తెలిసిన వేదాలకి వీటికి సంబంధమేమైనా ఉందా? చూద్దాం. అయితే ఈ సిద్ధాంతానికి మూలం వేదాలు కాదండోయి. దీనికి సొంతంగా 28 శైవ ఆగమాలు ఉన్నాయి. ఇవే అసలైన ప్రమాణం. వీటికి తోడుగా అష్టప్రకరణాలు అని పిలిచే 8 సంస్కృత గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ సిద్ధాంతానికి పునాది. మరి వీళ్ల దృష్టిలో ఈ శైవాగమాలనేవి వేదాలకన్నా ఉన్నతమైనవి. అంటే వేదాలు ఒక విషయాన్ని పైపైన చెబితే ఆగమాలు దాని పూర్తి లోతుని, అసలు సత్యాన్ని వివరిస్తాయని వాళ్ల నమ్మకం. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఆగమాలు గొప్పవని అన్నా వీళ్లు వేదాలను పూర్తిగా కొట్టిపారేయలేదు. సామాజిక జీవితం అంటే లోకాచారం సవ్యంగా నడవడానికి వేదాలు చాలా అవసరమని, వాటికి ఆ అధికారం ఉందని వీళ్ళు సమర్థించారు. సరే, అసలు ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం, ఈ వాస్తవికత అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పారు. మొత్తం మూడే శాశ్వతమైన వాస్తవాల మీద ఆధారపడి ఉందని. అందులో మొదటిది పతి, అంటే సాక్షాత్తు శివుడు. ఆయన్నే సర్వోన్నతుడు. ఆయనకు ఎలాంటి బంధాలు, మలినాలు అంటవు. ఎప్పటికీ స్వతంత్రుడు, విముక్తుడు. ఇక రెండవది పశువు, అంటే జీవుడు, ఆత్మ. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఆత్మ కూడా సహజంగా శివుడిలాంటిదే, సర్వజ్ఞమైనది, సర్వశక్తిమంతమైనది. శివుడికి ఆత్మకి స్వభావంలో తేడా లేదు. మరి మూడవది పాశం. ఇక్కడే అసలు చిక్కుంది. ఈ పాశమంటే బంధాలు. శివుడిలాంటి ఆత్మ తన నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా అడ్డుపడేవే ఈ బంధాలు. అవి 3: మలం, కర్మ, ఇంకా మాయ. ఈ 3 బంధాల్లో మలం అనే భావన శైవ సిద్ధాంతానికే చాలా ప్రత్యేకం. మన బాధలన్నింటికీ మూలకారణం ఇదేనంటారు. ఇప్పుడు చూడండి, మలమంటే కర్మ కాదు. కర్మ కన్నా ఇది చాలా ప్రాథమికమైనది. అసలు కర్మ చెయ్యడానికి కారణమయ్యే ఒక ఆదిమ మరకలాంటిది. ప్రతి ఆత్మకి ఇది అనాదిగా అంటుకొని ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు వాళ్ల గ్రంథాల్లో. ఒక తెల్లబట్టమీద ఒక మురికి మరక పడిందనుకోండి, ఆ మరకే మలం. మరి కర్మ ఏంటంటే ఆ మరకను వదిలించడానికి శివుడు ఉపయోగించే సబ్బులాంటిది. జన్మజన్మల కర్మల ద్వారా ఆ మలమనే మరకను నెమ్మదిగా శుభ్రం చేస్తాడన్మాట. భలే ఉంది కదా ఈ పోలిక. సరే, మరి ఈ మరకలన్నీ పోతే ఏమవుతుంది? అదే ఈ మార్గం యొక్క అంతిమ లక్ష్యం, ముక్తి అంటే విముక్తి. కాని శైవ సిద్ధాంతంలో ముక్తి అంటే ఏంటో తెలుసా? అది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇక్కడ లక్ష్యం కేవలం శివుడికి దగ్గరగా వెళ్లడమో లేక ఆయనకు సేవ చేయడమో కాదు, అంతకు మించి అదే శివసామ్యం, అంటే శివుడితో సమానంగా అయిపోవడం. ఆత్మకి శివుడికి సహజంగానే ఉన్న సమానత్వాన్ని తెలుసుకోవడమే అసలైన ముక్తి. ఇది ఏదో కొద్దిగా ఆయన లక్షణాలను పొందటం కాదు,
100% 100% సమానత్వం. సర్వజ్ఞత్వంలో, సర్వశక్తిమత్వంలో, సర్వవ్యాపకత్వంలో శివుడితో సంపూర్ణంగా సమానమవ్వడం. మరి ఆ స్థితిలో ఆ విముక్తి పొందిన ఆత్మ కూడా శివుడిలాగే విశ్వాలను సృష్టించగలదు, నాశనం చేయగలదు. కాని అలా చెయ్యాలన్న కోరిక దానికి ఉండదు. ఎందుకంటే అది అన్ని రకాల కోరికల నుంచి, ప్రలోభాల నుంచి పూర్తిగా బయటపడి పరిపూర్ణమైన స్వేచ్ఛలో ఉంటుంది. ఇవి మనల్ని ఒక అద్భుతమైన ఆలోచన దగ్గర వదిలేస్తుంది కదా. ఒకవేళ లెక్క లేనన్ని ఆత్మలు భగవంతుడితో సమానం కాగలిగితే అప్పుడు భగవంతుడు అనే పదానికి అర్థమేంటి? దైవత్వం అనేది ఎక్కడో దూరంగా ఉన్న ఒక్క శక్తి కాదు, ప్రతి ఒక్క ఆత్మలోనూ నిద్రాణంగా ఉన్న అపారమైన సామర్థ్యం అయితే? ఈ అద్భుతమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.